వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. దాంపత్య హక్కుల పునరుద్ధరణ ఇది బహుశా మన దేశానికే ప్రత్యేకమైన ఒక చట్టం కావచ్చు. ఎందుకంటే ఒక భార్య భర్త పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు చట్టబద్ధంగా విడిపోయే వరకు లేదా అందులో ఒకరు మరణించే వరకు కూడా ఆ బంధం కొనసాగుతూ ఉంటుందనేది మన దేశ చట్టాలు చెప్తుంటాయి. దాని ప్రకారం ఎవరైనా కాపురం చేయడానికి సిద్ధంగా లేకపోతే మరొకరు కాపురానికి రమ్మని పిలిచే హక్కు ఉంటుందని మన చట్టాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈరోజు మనం ఆ చట్టం గురించి మాట్లాడుకుంటున్నాం. దాంతోపాటుగా భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి, లీగల్గా అయితే ఎలా, కౌన్సిలింగ్ ద్వారా ఎట్లా పరిష్కరించుకోవచ్చు అన్న విషయాల గురించి మాట్లాడటం కోసం మనతో పాటు స్టూడియోలో ఇద్దరు అతిథులు ఉన్నారు. రమ్యకుమారి గారు అడ్వకేట్, అలాగే డాక్టర్ శారదా మైనేని గారు సైకాలజీ ప్రొఫెసర్. మనం కాల్స్ తీసుకునే ముందు సమస్యలకు సంబంధించి ఈ దాంపత్య హక్కుల పునరుద్ధరణ చట్టానికి సంబంధించి వివరాలు చెప్తారా? సో యాక్చువల్గా హిందూ వివాహ చట్టం 1955లో సెక్షన్ 9 ప్రకారం ఒక దేశ చట్టం కాదు, కేవలం హిందూ వివాహ చట్టానికి సంబంధించి. ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా భార్యాభర్తలు ఏదైనా గొడవ జరిగి విడిపోవడం జరిగితే కనుక భార్య కానీ భర్త కానీ కాపురానికి వెళ్ళాలి, వాళ్ళతో కలిసి ఉండాలి, ఎంత గొడవలు జరిగినప్పటికీ కూడా తన ఫ్యామిలీని నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు అవతల వ్యక్తి తీసుకువెళ్ళడం లేదు కాపురానికి తీసుకువెళ్ళడం లేదని కానీ లేదా రావడం లేదు కానీ అనిపిస్తే కనుక సో ఈ సెక్షన్ ప్రకారం ఫస్ట్ ఒక నోటీస్ పంపించి వితిన్ 15 days లోపు కానీ 7 days లోపు కానీ కాపురానికి తీసుకెళ్ళండి నన్ను అంటూ ఒక నోటీస్ పంపించి కాపురానికి రమ్మని కానీ జెంట్స్ వేస్తే కనుక కాపురానికి రమ్మని నోటీస్ పంపించిన తర్వాత కూడా వాళ్ళ వైపు నుంచి రెస్పాన్స్ లేకపోతే సెక్షన్ 9 ప్రకారం మనం డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకుంటే కనుక ఆపోజిట్ పార్టీకి సమన్స్ వెళ్తాయి. కేసు ప్రొసీడింగ్స్ అంతా నడుస్తున్నప్పటికీ కూడా ఈలోపు ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. మ్యాక్సిమం కాపురానికి పంపించడం కోసం ఎంతవరకు ఛాన్సెస్ ఉందనే ఉద్దేశం మీద లీగల్ సెల్ అథారిటీకి వీళ్ళని కౌన్సిలింగ్కి పంపించడం జరుగుతుంది. 2-3 సిట్టింగ్స్ కౌన్సిలింగ్ కూడా జరిగింది. వీళ్ళ మధ్య విడిపోయే అంత క్రూయాలిటీ కానీ హెరాస్మెంట్ కానీ లేదు, అటువంటివి లేవు. చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోయారు అనిపిస్తే కనుక మ్యాక్సిమం కలిసిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే ఒక జెంట్స్ ఈ పిటిషన్ ఏ రకంగా యూజ్ చేసుకుంటారంటే మహిళలు ఆటోమేటిక్గా 498లు DVC యాక్ట్లు మెయింటెనెన్స్లు ఇవి వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ అమ్మాయిని ఎట్లాగైనా కానీ తీసుకురావాలంటే జెంట్స్కి మన ఇండియాలో ఎట్లా ఉందంటే భారతదేశంలో జెంట్స్కి డైవర్స్ అంత ఈజీగా రావు. ఎంత హెరాస్మెంట్ని ప్రూవ్ చేయాలంటే కష్టం. రిమైనింగ్ 7 రీజన్స్లో పిల్లలు పుట్టారని కానీ మెంటల్ ప్రాబ్లం ఉంది అని కానీ ఇట్లా 7 రీజన్స్ విడిగా ఉంటాయి. ఆ పాయింట్స్ ప్రూవ్ చేయడం అనేది రేర్ కేసెస్. సో రెగ్యులర్గా మనం వెళ్ళేది డైవర్స్ పిటిషన్ హెరాస్మెంట్కి సంబంధించి. హెరాస్మెంట్ ప్రూవ్ చేయడం అనేది జరిగే పని కాదు. హెరాస్మెంట్ ఉన్నా లేకపోయినా హెరాస్మెంట్ అనే చెప్పుకుంటూ పిటిషన్ వేయాల్సి వస్తుంది. సో దానివల్ల జెంట్స్కి అంత ఈజీగా డైవర్స్ రావు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్గా రెస్టిట్యూషన్ కంజుగల్ రైట్స్ ప్రకారం ఈ పిటిషన్ ఒకటి ఫైల్ చేస్తారు కాపురానికి రమ్మని చెప్పి. ఇన్ కేస్ ఆ అమ్మాయి వస్తే ఆ కాపురం ఎంతవరకు నిలబడిద్ది అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే వెళ్ళినాక సేమ్ హెరాస్మెంట్ కంటిన్యూ అవ్వచ్చు. నేను తీసుకెళ్ళినా కానీ ఆ అమ్మాయి మళ్ళీ నాతో అడ్జస్ట్ అవ్వలేదండి, మళ్ళీ తను వెళ్ళిపోయింది అంటూ డైవర్స్ పిటిషన్ మూవ్ చేసుకుంటారు. సో బేసిక్గా డైవోర్స్ వేసుకోవడానికి ఒక ఆయుధం కింద ఉపయోగపడుతుంది జెంట్స్ వైపు నుంచి. ఇన్ కేస్ లేడీస్ కనుక ఈ పిటిషన్ ఫైల్ చేసి నన్ను కాపురానికి తీసుకెళ్ళమనండి, అతనితో కలిపి నేను ఉంటాను అంటే డైరెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా జెంట్స్ ఎవరు కాపురానికి తీసుకెళ్ళిన కేసులు ఎక్కడ లేవు. ఆటోమేటిక్గా ఎట్లా అంటే ఇంకా మ్యారేజ్ అన్నా చేసుకోడు, డైవర్స్ రాకపోయినా పర్లేదు కానీ అట్లా విడిగా ఉంటాడు. కొన్ని సందర్భాలు అడ్రస్ కూడా ట్రేస్ అవుట్ అవ్వదు. జెంట్స్ ఎక్కడ ఉంటున్నారు అనే అడ్రస్ కూడా మనకి పిటిషనర్కి ట్రేస్ అవుట్ అవ్వదు మహిళలకి. ఇన్ కేసు డైరెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా జెంట్స్కి డైరెక్షన్స్ వస్తాయి అంటే అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లే హక్కు నీకుంది అని వస్తే కనుక లేడీస్ విషయంలో ఎట్లా ఉంటుందంటే తనకి నచ్చితే వెళ్ళొచ్చు తప్పించి ఫోర్స్ఫుల్గా డైరెక్షన్ వచ్చింది కాబట్టి అమ్మాయిని ఈడ్చుకుని వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోబెడతానంటే కుదరదు. తనకి ఆర్టికల్ 1421 ప్రకారం రైట్ టు లివ్ ఎట్లా ఉంటుందో, ఫ్రీడమ్ ఎట్లా ఉంటుందో తనకి నచ్చితే వెళ్తుంది, లేదు అంటే అమ్మాయి ఉండిపోవచ్చు. అప్పుడు అతనికి ఛాన్స్ ఏంటంటే డైవర్స్ వేసుకోవడానికి ఛాన్స్. అంతేగా తప్పించి మనకి డైరెక్షన్ వచ్చినాయి కంజుగల్ రైట్స్ పిటిషన్ ప్రకారం కాబట్టి ఫోర్స్ఫుల్గా అమ్మాయిని తీసుకువెళ్ళి నేను ఇంట్లో కాపురం పెట్టిస్తాను అనడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఈ పిటిషన్ వేయడం వల్ల వీళ్ళ మెంటాలిటీ ఏంటి, కొన్ని సందర్భాల్లో ఒక 10% వరకు కేసులు సెటిల్మెంట్ అయ్యి కాపురం నిలబడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకే, కేవలం 10% మాత్రం 10%. ఎందుకంటే ఆల్రెడీ డిస్ప్యూట్ స్టార్ట్ అయినాకే కోర్టుల దాకా వస్తారు కాబట్టి వీళ్ళని కలపడం ఒక 3-4 years వరకు కనీసం కౌన్సిలింగ్ ద్వారా కలిసిన ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే కౌన్సిలింగ్స్ ఇచ్చిన కోర్టులో కేసులు వేసిన సెటిల్మెంట్ చేసుకునే ఫ్యామిలీస్ పర్సెంటేజ్ చాలా తగ్గిపోయింది. వన్స్ ఒకసారి కోర్టుల దాకా వెళ్తే వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడే వెళ్ళిన అమ్మాయి ఇంకెప్పుడైనా వెళ్తుంది, ఇప్పుడే హెరాస్ చేసేవాడు రేపొద్దు కూడా నన్ను హెరాస్ చేస్తాడు. ఈ మెంటాలిటీ తోటి ఫ్రీగాను విడిగాను ఉండడానికి రెడీ అయిపోతున్నారు తప్పించి ఎవరు కౌన్సిలింగ్స్ ఇచ్చినా ఎంత ఫేమస్ పర్సన్స్ కౌన్సిలింగ్ ఇచ్చినా కలిసి ఉండడానికి రెడీగా ఉండట్లేదు. ఒకప్పుడు ఎట్లా ఉందంటే పెద్దలు కూర్చొని సెటిల్మెంట్ చేసినా నిలబడిన సంసారాలు చాలా ఉన్నాయి.
ఈ రోజున లీగల్గా వచ్చేసిన తర్వాత కౌన్సిలింగ్స్ ఎక్స్పర్ట్స్ కౌన్సిలింగ్స్ ఇచ్చినా కానీ నిలబడట్లేదు. సో ఒక డెసిషన్ తీసేసుకున్న తర్వాతే కోర్టుకు వస్తున్నారు. కాబట్టి ఈ పిటిషన్స్ అన్ని వాళ్ళ ఫర్దర్గా బెనిఫిట్స్ కోసం తప్పించి కాపురాలు నిలబడతాయి అనే దాని మీద ఎక్కువ ఛాన్స్ పనిచేయట్లేదు. ఎస్, రమ్యకుమార్ గారు చెప్పినట్టుగా ఒకసారి కోర్టు మెట్లు ఎక్కారు అంటే ఏ కౌన్సిలింగ్ కూడా పనిచేయట్లేదని చెప్తున్నారు. బహుశా కోర్టు మెట్లు ఎక్కక ముందే ఏమైనా కౌన్సిలింగ్ అనేది అంటే బహుశా అట్లాంటి టైంలో కౌన్సిలింగ్కి వస్తేనే వాళ్ళకి కలిసి ఉండే ఉద్దేశంతో మాత్రమే వస్తారనుకోవచ్చు. మీరేమంటారు? అంటే తప్పకుండా కోర్టుకి వెళ్ళటం అంటే అది లాస్ట్ రిసార్ట్. మామూలుగా ముందుగా అయితే ఎంతో మంది కౌన్సిలింగ్ ద్వారా సరిపెట్టుకుంటారు. ఎందుకంటే మీ దగ్గరకు వస్తున్నారు కోర్టుకు వెళ్లకుండా అంటే వాళ్ళకి ముందే ఆ ఉద్దేశం ఉంది, అంటే విడిపోకుండా కలిసి ఉండాలనే ఉద్దేశంతో వస్తారని అనుకోవాలి. రైట్, యా చెప్పండి. అంటే చిన్న చిన్న సమస్యలు పెద్దవాళ్ళు కూడా చెప్తా ఉంటారు, ఇట్లా ఉండాలి సర్ది పెట్టుకోవాలి అని చెప్పేసి. కొంచెం పెద్ద అయితే మళ్ళీ కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంకా పెద్ద చివరిగా మాత్రమే కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళటం అంటే ఇంకా ఇద్దరు విడిపోవడానికి నిర్ణయించుకున్నారు దృఢంగా. ఎందుకంటే కోర్టుకు వెళ్ళినాక ఇది అందరికి సామాజికంగా బయటపడిపోతుంది. అంతకుముందు అయితే ఎవరికి తెలియదు, ఈ భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా కుటుంబం వరకే పరిమితం. ఎందుకంటే ఈ రోజున మేము చూస్తున్నాం ఎన్నో కౌన్సిలింగ్ కేసెస్ అసలు వాళ్ళకి ప్రాబ్లం ఉందని వాళ్ళ కుటుంబం వాళ్ళకి కూడా తెలియదు. ఇది ఓన్లీ భార్యాభర్తలు ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు పరస్పరంగా చాలా వరకు పరిష్కరించుకుంటారు. వాళ్ళ వల్ల కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, ఇట్లా సర్ది పెట్టుకోవాలి అట్లా పెట్టుకోవాలని. ఇది అంటే ప్రొఫెషనల్గా కౌన్సిలింగ్ కాదు, లే కౌన్సిలింగ్ అంటాం అన్నమాట. ఫ్రెండ్స్ ద్వారాను, కుటుంబ పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, అత్తమామల ద్వారా చాలా వరకు సమస్య పోతాయి. అది కానప్పుడు ప్రొఫెషనల్గా వెళ్తారు, అక్కడ కూడా చాలా వరకు అవుతాయి. ఇంకా అంతకు మించి దీనివల్ల కూడా కానప్పుడు కోర్టుల దగ్గరికి వెళ్తారు. అది లాస్ట్ స్టేజ్. రైట్, ఓకే అండి. ఒక కాల్ తీసుకుందాం, ఫోన్ కాల్. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే, చెప్పండి. యా, వింటున్నా, చెప్పండి. హలో, చెప్పండి. మేడం మాది కలకాట దగ్గర. ఓకే, చెప్పండి. మా ఫ్రెండ్ ఉన్నాడు మేడం. ఓకే. అయితే మొన్న రీసెంట్ గా ఒక 3 months మా భార్య భర్తలు గొడవ పడుకొని మా మామగారు వచ్చేసి అమ్మాయిని పంపించాను. ఓకే. హలో, చెప్పండి అర్థమవుతుంది. మేడం తీసుకెళ్దామంటే ఆయన వచ్చేసి వారం కూడా టార్చర్ ఇబ్బంది పడుతున్నాను. మా ఫ్రెండ్ తీసుకెళ్ళండి కానీ వాళ్ళ లాగా ఒప్పుకోవట్లేదు. మా ఫ్రెండ్ అంటాడు తీసుకొచ్చిన ఆయన పెట్టాలి, నేను కౌన్సిలింగ్ ఇస్తే అయినా పెట్టలేదు. ఇది ఎందుకంటే ఇది మీ ద్వారా అయ్యే పని కాదండి. కౌన్సిలింగ్ అనేది చాలా నైపుణ్యం గల వృత్తి నిపుణులు చేస్తే తప్పకుండా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి సీక్వెన్సింగ్ తెలుస్తుంది. మెయిన్గా వీళ్ళిద్దరికీ వచ్చే దాంపత్య సమస్య దేనివల్ల వస్తుందని తెలుసుకుంటే ఆ కారణాన్ని కనుక మనం తీసేస్తే వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఉంటారు. ఏదో చిన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇలా బయటపడింది అంటే ఎవరు పడితే వాళ్ళు చేయలేరండి. ఎంత స్నేహితులైనా బంధువులైనా హ్యూమన్ సైకాలజీ ప్రకారమే మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఉద్వేగపరంగా తెలిసి ఉండాలి, వాళ్ళు సాంఘిక పరంగా వాళ్ళు ఎలా ఉన్నారో తెలిసి ఉండాలి, వాళ్ళు నైతిక పరంగా కుటుంబ వ్యవస్థకి ఎంత విలువనిస్తున్నారో తెలిసి ఉండాలి, వాళ్ళు దీని యొక్క పరిణామాలు వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి. ఇవన్నీ జరగాలంటే ఓన్లీ వృత్తి నిపుణులు అంటే ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ తప్పకుండా సమస్యని సాల్వ్ చేస్తారు. ఆ న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎటువైపు ఒక పార్షియాలిటీ ఉండకూడదు అనమాట నిపుణులకి. సో అటువంటప్పుడు తప్పకుండా ఎంత తీవ్రమైన దాంపత్య సమస్య అయినా పరిష్కారం అవుతుంది. అలా కాకుండా మనము సరిగ్గా చేయలేని వాళ్ళతో కనుక కౌన్సిలింగ్ ఇప్పిస్తే మాత్రం సమస్య జటిలమవుతుంది. కాబట్టి ఇది మీరు తెలుసుకుని వృత్తి నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తే మాత్రం వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది. ఇది తప్పకుండా జరుగుతుంది. అంటే పర్సనల్ కెపాసిటీ కంటే కూడా బంధువులు స్నేహితులు ఎప్పుడు ఎంతో కొంత బయాస్ అనేది ఉంటుంది. తప్పకుండా అంటే చెప్పుకోవడానికి కూడా వాళ్ళు అన్ని విషయాలు చెప్పరు, దగ్గర వాళ్ళకి అన్ని విషయాలు చెప్పరు. ఎందుకంటే మనం పూర్తిగా ఓపెన్ అప్ అవటం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయని ఒక భయం కూడా చాలా మందికి ఉంటుంది. సో అందుకోసం మనం చాలాసార్లు చెప్తున్నాం, బంధువులు స్నేహితులు దూరంగా ఉండండి, లాయర్ దగ్గరకో కౌన్సిలర్ దగ్గరకో వెళ్ళండి, వాళ్ళు బెటర్గా చేస్తారు. మీరు ఇంతకుముందు మాట్లాడిన దాని ప్రకారం మళ్ళీ చట్టానికి వద్దాం. చట్టం ఒక
ఇంకొక స్వేచ్ఛ, అంటే ఒక మనిషి స్వేచ్ఛగా బతికే ఒక హక్కును కూడా ఇందులో ఇమిడి ఉంది. అంటే మనకు అందరికీ తెలిసిన కేసు సరిత వెంకట సుబ్బయ్య కేసులో ఆవిడ అదే వాదించింది, అంటే నాకు ఇష్టం లేని కాపురానికి ఎట్లా బలవంతంగా పంపిస్తారు అని. సో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తుంది కోర్టు? సో అది ఫస్ట్ సెన్సేషనల్ కేసు యాక్చువల్గా సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య కేసు. ఇది ఏమైందంటే డిస్ట్రిక్ట్ కోర్టులో డైరెక్షన్స్ వాళ్ళ హస్బెండ్ కేసు ఫైల్ చేసినప్పుడు ఆవిడని కాపురానికి తీసుకువెళ్ళండి అని చెప్పి 1997లో డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు తను ఏం చేశారంటే, నాకు వెళ్ళడం ఇష్టం లేదు, మీరు ఎట్లా డైరెక్షన్స్ ఇస్తారు? యాక్చువల్గా పిటిషన్లో వాళ్ళు ప్రూవ్ చేసుకుని ఉన్నట్లయితే అతని హెరాస్మెంట్ ఎక్కువగా ఉంది, సో దానివల్ల నేను వెళ్ళడం కుదరదు అని ప్రూవ్ చేసుకుంటే అతనికి ఆ డైరెక్షన్స్ వచ్చేవి కాదు. ఈ కేసులో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమైందంటే వీళ్ళ రిప్రజెంటేషన్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఫేవర్గా జడ్జిమెంట్ రావడం జరిగింది. అప్పుడు తను ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత తను ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎక్స్ప్లెనేషన్ అక్కడ క్లారిటీగా ఇచ్చుకున్నారు. సో అతని వైపు నుంచి ఎంత హెరాస్మెంట్ ఉంది, ఎందువల్ల తన కాపురానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. డిస్ట్రిక్ట్ కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినంత మాత్రాన ఫోర్స్ఫుల్గా వెళ్ళడానికి ఎక్కడ ఉండదు కూడా. తన ఆర్టికల్ 2114 ప్రకారం తన రైట్స్కి భంగం కలుగుతుంది కాబట్టి అక్కడ నాకు ప్రాణహాని ఉంది, అక్కడ నాకు హెరాస్మెంట్ ఉంది, నన్ను ఎట్లా మీరు బలవంతంగా పంపిస్తారు అనే దాని మీద వాళ్ళు ఛాలెంజ్ చేశారు. యాక్చువల్గా డైరెక్షన్ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా కాపురానికి వెళ్ళాలని కూడా ఉండదు, జైలు కాదు, అంత బలవంతంగా వెళ్ళడానికి లేదు. సో ఈవిడ హైకోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకోవడం వల్ల లోయర్ కోర్టు జడ్జిమెంట్ని కొట్టేయడం జరిగింది. యాక్చువల్గా ఈ కేసు విషయాల్లోకి వచ్చేసరికి ఫోర్స్ఫుల్గా పంపించడానికి లేదు అనేది అప్పటి నుంచి ఒక డైరెక్షన్ వచ్చినట్టుగా ఉంది. ఇంకో కాల్ తీసుకుందాం అండి. హలో హలో చెప్పండి. నిజామాబాద్ నుంచి కొంచెం పెద్దగా మాట్లాడండి, చెప్పండి. రైట్, ఓకే. అయితే ఏం లేదు మరి, మా భార్య నాకు బాగా నవ్వింది, మా ఇంట్లో కూడా చిన్న గొడవలు కూడా అయితే మా అమ్మ వచ్చేసి కావాలని చెప్పి గోల్డ్ అక్కడ ఏంటండి, ఎవరు కావాలని గొడవ పెట్టుకున్నారు? ఓకే, రైట్. 2012లో మా పాప ఫస్ట్ డెలివరీ వాళ్ళకి తీసుకెళ్ళింది. అయితే అప్పుడు దగ్గర గోల్డ్ తీసుకొని నేను ఇచ్చాను, చేస్తే గోల్డ్ అక్కడే కట్టేసుకుని మీరు అమ్మేసుకుంటారు, లేదా మీ తమ్ముడు మ్యారేజ్ చేసుకుంటారు మీరు, అది ఇది గోల్డ్ అక్కడే కట్టేసుకుంటారు. అక్కడ నుంచి మాకు గొడవ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత పోయి మాట్లాడి ఉంచుకున్నట్టు ఉంచుకో అట్లేం లేదు అని చెప్పి మేము మాట్లాడి మా భార్యని తీసుకుని వచ్చినాం. వచ్చిన తర్వాత ఒక 1 monthకి మళ్ళీ గొడవలు ఇచ్చేసి ఆమె 5-15 days ఒకసారి వచ్చేసి ఏదో కన్నా తిండి పెట్టలేరు మీరు వాళ్ళు ఏదో గొడవ ఉత్తరే గొడవలు పెట్టేసుకొని తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మా పెద్ద పాప ఒక 1 year తర్వాత పెట్టేసి మళ్ళీ కన్ఫర్మ్ అయిపోతే మళ్ళీ అది గొడవలు పెట్టేసుకుని ఇప్పుడు ఆమె తొక్కుపోయింది. ఇప్పుడు పోయి 2 years అయ్యింది. మా పాప డెలివరీ కూడా, మా భార్య డెలివరీ కూడా అయిపోయింది. మళ్ళీ సెకండ్ కూడా పాప అయితే పుట్టిన తర్వాత ఇప్పుడు నాకు పుట్టింది కూడా నాకు చెప్పనే లేదు, అవ్వని చెప్పలేదు. దాని తర్వాత ఒక తొట్లేప్పుడు ఇట్లా తొట్టు చేస్తున్నాను ఇప్పుడు చెప్పారు మేడం. దాని తర్వాత వాళ్ళ ఊళ్ళోకి ఇట్లా దొరకపోతున్నారు అంటే మేము వెళ్ళి వారం కోసం వెళ్ళిన పంపించమని చెప్పంటే ఆమె లేదు అందరూ సంతకాలు కావాలి అట్లా పంపిస్తాను, లేదు పంపించాలి వాళ్ళందరూ అయితే పెడతాను, నీకు ఏం కావాలి చెప్పి నేను సంతకం పెట్టుకుంటే పెడతాను అని చెప్పి అన్నా. ఏదైనా మీరు షేర్ చేసుకోవాలా అని చెప్పి నేను అంటాను మేడం. చెప్తే ఆమె అందరు సంతకాలు కావాలి అక్క చెల్లెండి తాత మా తాత తాత అంటే మా అమ్మ వల్ల ఆయన ఉన్నారు. మళ్ళీ మా ఊరికి ఒక ప్రెసిడెంట్ అంటే మా సంఘానికి ప్రెసిడెంట్ ఆయన సంఘం కావాలని వాళ్ళు ఎవరు పెడతారు నేను ఆమెకు ఏది చేయాలన్నా నేనే చేస్తాను, నేను సంతకం పెడితే ఏది కావాలో నువ్వు నాకు అడుగు అంటే లేదు మొత్తం నాకు అందరికీ కావాలా ఈ బంగారం. ఏమని దేనికి సంతకం పెట్టమంటున్నారండి? ఏమని సంతకం పెట్టమంటున్నారు? బాగా చూసుకుంటాం. ఇట్లా కూడా అన్నాము, దేనికి సంతకం కావాలి నీకు అంటే పొద్దున్న పెట్టేస్తావు నువ్వు అని చెప్పేసి అంటున్నాను. ఎప్పుడన్నా కొట్టిందని ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక 4 years అయింది, ఎప్పుడన్నా కొట్టిందని పెట్టేపు అంటే నా భార్య కూడా నాకు కొట్టలేదని చెప్పి ఆమె కూడా మొత్తం ఈ మీద నా భార్య ఒక మాట. ఇప్పుడు ఏమంటారు? రైట్, ఇప్పుడు ఏంటంటారు? ఎస్ఐ దగ్గర కూడా 2 సార్లు కౌన్సిలింగ్ అయింది. ఎస్ఐ కూడా పంపించామని చెప్పిస్తున్నాను. నేను అక్కడ వాళ్ళ అంటే కూడా అట్లా ఉంటా అని చెప్పాను. అట్లా ఉంటే విషయం వచ్చిన వాళ్ళు నా దగ్గర తీసుకుంటావు అని చెప్పి అంటున్నాను. అది లాస్ట్ పంపించమని చెప్పి అంటే పంపి అని చెప్పి అని 498 కేసు పెట్టింది. రైట్,
ఓకే. కేసు పెట్టింది, కోర్టులో నడుస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా పంపించమని మేము అంటున్నాం. అంటే నేను పంపించాలని అంటుంది. మరి ఎందుకోసం పంపిస్తాం అని చెప్పి అంటుంది. సరే మీరు దానికి నీకు ఏం కావాలో చెప్పు అని చెప్పి అంటే ఆమె ఏం చెప్తారు, నేను పంపించా అని చెప్పి చెప్పేసింది. ఇప్పుడు ఆమె వచ్చుకొని మొత్తం బిల్లు చేస్తుంది, మొత్తం అన్ని పనులు చేస్తుంది. రైట్. ఓకే అండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పండి నాకు. అంటే దేనికోసం మీరు కాల్ చేశారు? ఏం చేయమంటారు, నన్ను అంటారు, అంతేనా? మేము రమ్మని చెప్పి అంటున్నాం, ఆమె రావట్లేదు. తర్వాత సరే మరి రాకపోతే మరి నాది ఎట్లా అంటే నా బిడ్డ ఉంటుంటే నువ్వు కూడా ఉండాలని అంటే నా బిడ్డకు మ్యారేజ్ కాదు, నీకు కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పి అంటుంది మేడం. ఓకే. సో యాక్చువల్గా ఈయన ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ కూడా రెగ్యులర్గా ఉన్న కేసుల్లో ఈయనది ఒక కేసు. ఈయన తీసుకునేది ఎట్లా ఉందంటే అక్కడ అత్తగారి వల్ల భార్యాభర్తల మధ్య సంసారం బాగుంటే కనుక అత్తగారు ప్రోవోక్ చేయడం వల్ల అమ్మాయి అంత వెళ్ళిపోతుందని మేమైతే అనుకోము. సో ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎస్ఏ కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయి కాపురానికి కామన్గా కాపురానికి వెళ్ళమని చెప్తారు. సో ఆయన కూడా వెళ్ళమని చెప్పారు. సో 498 రిజిస్టర్ చేసేటప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే వీళ్ళ కౌన్సిలింగ్ ఆల్రెడీ నడిచింది కాబట్టి ఇతనికి కొంత ఫేవరబుల్గానే 3 డేస్లోనే బెయిల్ రావడం కానీ ఈ ప్రొసీడింగ్స్ నడిస్తే ఇన్లాస్ మీద కేసు రిజిస్టర్ అవ్వదు. నెక్స్ట్ ఈయన కాపురానికి రమ్మని ప్రస్తుతం అడగడం కాదు, ఇక్కడ ఈయన ఏ డిస్ప్యూట్ లేదని క్లియర్గా చెప్తున్నారు కాబట్టి కంజుగల్ రైట్స్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మిగతా వాళ్ళని ఎవరిని అలౌ చేయరు, వీళ్ళిద్దరే కూర్చుంటారు లోపల. సో వీళ్ళిద్దరికి ఎక్కువ డిస్ప్యూట్స్ లేవు అనేది ప్రూవ్ అయితే కనుక ఖచ్చితంగా కలిపి కాపురానికి పంపించడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. వాళ్ళ అమ్మ ప్రోవబ్ వల్ల అమ్మాయి కాపురానికి రావడం లేదు, వీళ్ళిద్దరికీ టైం స్పెండ్ చేయడం వల్ల కౌన్సిలింగ్లో ఖచ్చితంగా వీళ్ళకి కాపురం నిలబడుతుంది. కాబట్టి ఈయన కంజుగల్ రైట్స్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే బెటర్. ఇన్ కేసు ఆ అమ్మాయి రాకపోతే కనుక తర్వాత ఎట్లాగో ఇంకో మ్యారేజ్ నువ్వు చేసుకోకూడదు అనేది వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకో మ్యారేజ్ చేసుకోవాలంటే డైవర్స్ తీసుకోవాలి. ఎట్లాగో ఫస్ట్ ఈ పిటిషన్ కంజుగల్ రైట్స్ పిటిషన్ వేస్తే కనుక కాపురానికి రమ్మని చెప్పి జడ్జెస్ ఇచ్చే కౌన్సిలింగ్ వల్ల మీ కాపురం నిలబడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇన్ కేసు మిగతా కేసులకి ఈ ఆర్డర్ ఏదైతే ఉందో అది మీకు ఫేవరబుల్గా కూడా ఉపయోగపడుతుంది. ఇట్లా 10 మంది ముందు 10 మందికి కౌన్సిలింగ్ అని చెప్పుకునే కంటే లీగల్గా అప్రోచ్ అవ్వండి, కరెక్ట్గా డెసిషన్ ఫైనలైజ్ అవుతుంది. అండ్ ఆయన చాలా డీటెయిల్గా చెప్తున్నారు, బట్ మీరు చెప్తున్న దాని ప్రకారం ఆమె వైపు నుంచి వింటే ఖచ్చితంగా దీనికి విరుద్ధంగా కూడా ఈ కేసు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈయన చెప్పినట్లు లాస్ట్లో కొన్ని పాయింట్స్ చెప్పేశారు, అది మామూలుగా జనరల్గా వినే వాళ్ళకి తెలియదు కానీ మాకు తెలిసిపోతాయి ఈయన ఉద్దేశం ఏంటి, ఇన్నర్గా ఏం ఫీలింగ్ ఉంది ఏంటి అనేది. కానీ కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి ఆ ఛాన్స్ కూడా కోర్టులో ఈ పిటిషన్ వేస్తే అది కూడా ప్రూవ్ అయిపోతుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం మీరు వాళ్ళ అత్త మామ అందులో వాళ్ళ ఇంటర్వెన్షన్ గురించి మాట్లాడారని చెప్తున్నారు. ఎవరు కూడా పెళ్లి చేసిన తర్వాత అది బ్రేక్ చేయాలని వాళ్ళంతా వాళ్ళు అనుకోరు. మీరు చెప్పిన దాని ప్రకారం మీ ఇంట్లో చాలా మంది ఉన్నారు, మీ అమ్మ, మీ నాన్న, అమ్మ వాళ్ళ నాన్న విడిగా కాపురం పెట్టడానికి వాళ్ళు కండిషన్స్ అడుగుంటారు. ఈ లెటర్స్ రాయించడం అనేది ఎట్లా ఉందంటే ప్రతి కేసులో కూడా లేడీస్ వైపు నుంచి ఇది ఒకటి అడుగుతూ ఉంటారు, ఇంక మా అమ్మాయిని ఏమైనా తీసుకెళ్లి చంపేస్తారేమో కాబట్టి ప్రొటెక్షన్ గా ముందు ఇవన్నీ రాయండి. వన్స్ ఒకసారి ఇట్లా రాయడం అనేది స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి భయంగానే ఉంటుంది, ఏ చిన్న మాట అనడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి అసలు రాయరు. ఇన్ కేసు రాసినా వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అవుద్ది కేసు ప్రొసీడింగ్స్ లో. వన్స్ ఒకసారి అడ్మిట్ అయిపోయారంటే కొట్టినట్లుగాను తిట్టినట్టుగాను ఇంకోసారి హెరాస్ చేయమంటే ఆల్రెడీ హెరాస్ చేసినట్టుగాను ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మాక్సిమం రాయకుండా అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఓకే అండి. ఒక మాట వనిత నుంచి 2 బిడ్డల తండ్రి మీరు, మీ ఇద్దరే కాదు మీ వెనకాల ఇంకో 2 కూడా ఉన్నారు. ఆమె బీడీలు చేయిస్తుంది, అవన్నీ పిచ్ కంప్లైంట్స్. ఎందుకంటే ఆమె కూడా బతకాలి, అక్కడ ఆవిడ పోషించే వాళ్ళు ఎవరు ఉంటారు, ఆవిడ పని చేసే తీరాలి తప్పనిసరిగా. సో బీడీలు చేస్తున్నారంటే చాలా పెద్దగా ఉన్నతమైన పరిస్థితి కూడా ఏం లేదు. మీరు కొంచెం బాధ్యతతో ఆలోచించండి. 2 బిడ్డల తండ్రి మీరు, మీ భార్యతోటి మీరు విడిగా మాట్లాడండి. మీకు నిజంగా మీరు చెప్పిందంతా మీరు ఎంతసేపటికి కాపురం నిలబట్టడం కోసం మీరు తాపత్రయపడుతున్నారని చెప్తున్నారు. అదే కానీ నిజమైతే నిజంగా నిలబడుతుంది. అది కాకపోతే మీ ఉద్దేశం వేరేగా ఉంటే ఇలాగే ఉంటుంది, కేవలం కంప్లైంట్స్ మాత్రమే మిగులుతాయి. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో చెప్పండి. చెప్పండి. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ కాపురాన్ని పంపిస్తామంటున్నాను అమ్మాయిని. ఓకే. మాకేమో ఫోన్ చేశారు విడాకులతో ఏమంటే లేదు మాకు అమ్మాయిని కాపురాన్ని పంపిస్తాము అయితే లేదా పెళ్లి చేస్తాము చేస్తాము కాపురాన్ని తీసుకెళ్ళండి అన్నారు. మా నాకైతే కాపురాన్ని తీసుకెళ్ళాలి. 498 ఒకటే వేశారు, మిగతా కేసులు కూడా ఫైల్ చేశారండి? పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలు ఉన్నారా?
సార్ యాక్చువల్గా కూడా సరిగ్గా మేడం మ్యారేజ్ అయిన 1 year లో 3 months ఇక్కడ ఉంది మా ఇంటి దగ్గర మాట్లాడి ఏదో చిన్న మాట అంటే ఏదో గొడవ పెట్టుకోవడం వెళ్ళిపోగలేదు నేను చచ్చిపోతాను చెప్పారన్నా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి 2 నెలలు 3 నెలలు అక్కడే ఉండడం మళ్ళీ ఎవరైనా పెద్ద మనుషులు మారైనా కూడా అలా చేస్తున్నారు చిన్న గొడవ తెచ్చుకొని నన్ను చంపేస్తున్నారు అయితే ఫోన్ సార్ యాక్చువల్గా ఏంటంటే మీ వినండి ఇంకా ప్రొసీడింగ్స్ ప్రకారం మీరు 498 కేసు అమ్మాయి ఫైల్ చేసింది అంటున్నారు. రిమైనింగ్ ఏ కేసులు వేయలేదు కాబట్టి తను ఎట్లా అన్నా కానీ కాపురం నిలబెట్టుకోవాలనే అనుకొని ఉంటుంది. విడిపోవాలనుకుంటే అన్ని కేసులు ఫైల్ చేసేవాళ్ళు. ఈ 4 years నుంచి కోర్టుల చుట్టూ తిరగడానికి సంబంధించి మీరు ఇంకెందుకు అమ్మాయిని తీసుకెళ్లడం మళ్ళీ ఇంకేమైనా కేసులు పెడుతుందేమో అన్న భయం మీలో ఉండుండొచ్చు. కానీ ఆ అమ్మాయి ఈ పాటికి రియలైజ్ అయి ఉంటుంది విడిగా ఉండడం వల్ల ఉపయోగం లేదు అని కానీ, లేదా భర్త మీద ప్రేమన్నా పెరిగి ఉండొచ్చు. ఇన్ కేసు మీతో విడిపోవాలనుకుంటే అన్ని కేసులు ఫైల్ చేసేది. సో ఇప్పుడు ఆ కేసులు ఏం వేయలేదు వస్తానంటుంది కాబట్టి మీరు ఒక ఛాన్స్ ఇచ్చి కాపురానికి తీసుకువెళ్ళడమే బెస్ట్. 498 కేసు అంత ఇమీడియట్గా ఏం క్లోజ్ అవ్వదండి. ఒకవేళ మీది సెటిల్మెంట్ అయిపోయినప్పటికీ కూడా లోక్ అదాలత్కి రిఫర్ చేసిన తర్వాత 3 months పడుతుంది. ఈ 3 monthsలో అమ్మాయి బిహేవియర్ బాగుంది అనుకుంటే కనుక మీరు కంటిన్యూ అయిపోయి 498 క్లోజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆ తర్వాత కేసు ప్రొసీడింగ్స్ ప్రకారం వెళ్ళిపోయి మీరు డైవర్స్ పిటిషన్ మూవ్ చేసుకోండి. సో ఆ అమ్మాయి వస్తానంటుంది కాబట్టి ఒక ఛాన్స్ జడ్జి గారి ముందు యాక్సెప్ట్ చేయించి మీరు కాపురానికి తీసుకువెళ్తే చాలా వరకు మంచి సజెషన్ అని నేను అనుకుంటున్నాను. అంటే చాలాసార్లు 498 అనేవి మిస్గైడెడ్ కేసెస్ ఉంటాయి. వాళ్ళు ఏదో పోలీస్ స్టేషన్ వెళ్తారు, వాళ్ళకి పెడుతున్న కేసు ఏంటి సెక్షన్ ఏంటో కూడా వాళ్ళకి తెలిసి ఉండే అవకాశం లేదు. ఒకసారి భర్త అరెస్ట్ అయ్యేదాకా కూడా అసలు ఆ కేసు ఏంటనేది వాళ్ళకి తెలిసే అవకాశం కూడా ఉండదు. చాలాసార్లు జరుగుంటుంది. బహుశా అమ్మాయి విషయంలో అది లేదండి. నేను ఇప్పుడు కాపురానికి తీసుకెళ్ళడానికి భయపడుతూ ఉండట్లేదు కనుక 498లోనే ఆయన జడ్జి గారికి రిప్రజెంట్ చేస్తే సార్ అమ్మాయి వస్తానంటుంది, నాకు ఈ కేసు క్లోజ్ చేయండి, నెక్స్ట్ ప్రొసీడింగ్స్లో అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఆ అమ్మాయి కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తానని కానీ ఇట్లా బెదిరించకూడదు అంటే ఇద్దరి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని 3 months డేట్ ఇస్తారు క్లోజ్ చేయడానికి. ఈ లోపు వీళ్ళిద్దరిలో రియాలిటీ ఏంటనేది తెలిసిపోతుంది కాబట్టి మళ్ళీ ఆ కేసు క్లోజింగ్ రోజు రిప్రజెంట్ చేసుకుంటే ఇద్దరు సంసారం బాగుంది హ్యాపీగా ఉన్నాం అనుకుంటే ఆటోమేటిక్గా కేసు క్లోజ్ అయిపోద్ది. లేదు అంటే కనుక రిమైనింగ్ ప్రొసీడింగ్స్ ప్రకారం కేసులు నడుస్తుంటాయి. ఈయన తర్వాత డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. ఈయనకి వదిలేసే ఉద్దేశం ఉంటే ఈ పాటికి ఎప్పుడో వేసుకునేవాడు. సో ఈయనకి ఇన్నర్గా తీసుకువెళ్ళాలనో లేకపోతే నిలబెట్టుకోవాలనో ఉండే ఉంటుంది. ఈ ఇంట్లో వాళ్ళ ప్రోవబ్ చేస్తారు. వన్స్ ఒకసారి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళావు, కోర్టు దాకా వెళ్ళావు, జైలుకి వెళ్ళావు, ఇంకెందుకు నా అమ్మాయి అని వెనకాల ఎక్కేసే వాళ్ళు ఎక్కువ మంది. బట్ కానీ అలా వెళ్ళి కూడా కలిసి ఉంటున్న జంటలు కొన్ని వేలు ఉన్నాయి మన దేశంలో. కాబట్టి అదంతా పెద్ద అవమానకరమైన విషయం కూడా ఏం కాదు. బహుశా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్ప్ లైన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన హెల్ప్ లైన్లో దాంపత్యాన్ని నిలబెట్టుకోవటం ఎలా అనేది మాట్లాడుకుంటున్నాం. ప్రధానంగా దానికి సంబంధించిన ప్రశ్నలే మనకు గుర్తుకొస్తున్నాయి. సో శారద గారు, ఒకటి చట్టము కోర్టు ముందుకు వెళ్ళి నా భార్య నా కాపురానికి రమ్మని అడగటం ఒక పద్ధతి. బట్ దానికంటే కూడా అంటే ఒక రకంగా చేయి జారిపోయేదాకా ఆయన ఇంతకుముందు మాట్లాడిన చిన్న చిన్న గొడవలకు వెళ్ళిపోతున్నారు. చిన్న గొడవలు అనేది ఎవరైతే గొడవ పెట్టారో వాళ్ళకి చిన్నగా అనిపించి ఉండొచ్చు, పడిన వాళ్ళకి అది పెద్దగా కూడా అనిపించి ఉండొచ్చు కదా. సో ఎందుకు అసలు అంత తెగేదాకా లాగే పరిస్థితి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? అంటే మామూలుగా ఇది చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించుకుంటే ఇంత గొడవ రాదండి. అది చిలికి పెద్ద గాలివాన్ అంటారు కదా, చిన్నదాని మీద బిల్డప్ అయిపోతాయి. ఒక్కసారి అవగాహన లోపం అనేది మొదలైందంటే ఇంక ఏదన్నా కూడా దాని మీదకి యాడ్ అవుతూ ఉంటుంది. అందుకని భార్యాభర్తలు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకై వాళ్ళు పరస్పరంగా అవగాహనతో ఉండాలి, అనుబంధంతో ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళని అడిగి మేము కలిసి ఉండాలా లేదనేది వేరే వాళ్ళు చెప్పేది కాదు. ఇది ఈ ఉద్వేగానికి సంబంధించిన బంధం. అంటే కోర్టులు లాస్ ద్వారా కాపురాలు చక్కబెట్టే పరిస్థితి కాదు. ఎందుకంటే ఉద్వేగాలు అనేవి చాలా చాలా సున్నితమైనవి. ఒక వ్యక్తి భార్య మీద కానీ భర్త మీద కానీ కేసుకి వెళ్ళాడంటే అదే ఉద్వేగపరంగా చాలా దృఢంగా, అంటే ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్, మనసు విరిగిపోతుంది. అటువంటి వాళ్ళని మళ్ళీ కలపటం అనేది చాలా కష్టం. ఎందుకంటే సున్నితమైన బంధం హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఆ లవ్ అనేది, ఆ రిలేషన్షిప్ అనేది చాలా చాలా సున్నితమైంది. ఈవెన్ కొన్ని కాపురాలు నాకు తెలిసి వీళ్ళిద్దరు సమస్య తల్లికి తెలిసిందని విడిపోయిన ఇది కూడా ఉన్నారు. మా అమ్మకి ఎందుకు చెప్పావు, మీ అమ్మకి ఎందుకు చెప్పావు, మన ఇద్దరి విషయాలు అంటే ఇంట్లో కూడా బయట పడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే సున్నితమైన బంధం.
అతను మనసు విరిగిపోతుంది. భార్య వెళ్ళి వాళ్ళ అమ్మకి నాన్నకి మా ఇద్దరి మధ్య సమస్య గారు ఒకటి గమనించండి, మీరు భార్య కేసు పెడితేనే వీళ్ళకి మనసు విరిగిపోతుంది, బట్ భార్యని చావచిత కొట్టినా కూడా కాంప్రమైజ్ అయ్యి వచ్చినప్పుడు మాత్రం రావాలి, దానికి అప్పుడు మాత్రం అవతల వాళ్ళకి మనసు అనేది ఉండదు. చూడండి మీకు ఆ డ్యూయల్, అది మీకు పంచాయతీల్లో కౌన్సిలింగ్ అన్ని చోట్ల ఇదే మాట చెప్తూ ఉంటారు. అది అవును, అంతే. అంత దాకా వెళ్ళినాక మీరు ఎంతో కృషి చేస్తే గానీ అది సంబంధం సరిగ్గా ఉండే పరిస్థితి కాదు. ఎందుకంటే చాలా తీవ్రం అయిపోయింది, అగాధం అయిపోయింది. ఉద్వేగపరంగా అగాధం ఏర్పడినాక అంత శ్రమ పడితేనే దగ్గర అవుతుంది, అది తేలికగా బయటపడే సమస్య కాదు. ఒక కాల్ తీసుకుందాం అండి. హలో. హలో, నమస్కారం. నమస్తే, చెప్పండి అమ్మా. మా హస్బెండ్ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తారండి. ఓకే. అంటే ఒక 9 months బాగా అరెస్ట్ చేసేవాడు. దానికి కాంటాక్ట్స్ అవన్నీ ఉండేవి. ఆయన కౌన్సిలింగ్ చేసేవాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో. అట్లా కౌన్సిలింగ్ చేసే వాళ్ళతోనే అన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం అవన్నీ ఉంటే ఫోన్లో అనుకోకుండా రికార్డ్ అయ్యేవన్నీ. అంతకుముందు వరకు మేము చాలా మంచిగా ఉన్నాం, కానీ అవన్నీ ఉన్న తర్వాత మేము కొంచెం కృష్ణపై గొడవ అయ్యాక ఇంకా తర్వాత ఆయన మాట్లాడేమో అంటే కూడా మాట్లాడలేదు. అయినా నా ఆరోగ్యం పాడైపోతే పట్టించుకోకపోవడం, ఏం చేసుకోవడం, పిల్లలు నన్ను బాగా నిరాశ చేయడం, నా పుట్టింటి వాళ్ళతో సంబంధించకుండా నన్ను చాలా పని చేస్తూ చేశాడు. చేస్తే కట్టుకున్న స్థితిలో ఇంకా నేను బాగా మా అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. బయట గొడవ వెళ్ళి వాళ్ళతో చర్చిస్తే వాళ్ళ మాట కూడా మేము వెళ్ళినప్పుడు నాకు అసలు అని చెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి ఇద్దరిని నన్ను చేశాడు. 15 పోలీస్ స్టేషన్ లో లేడీ ఎస్ఐ ముందు అది మీరు రాసిస్తారు. వచ్చాక 3 months ఇచ్చాక నాన్న చనిపోతే నువ్వు వెళ్ళినందుకు, మీ నాన్న చనిపోతే నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు, మొత్తం ఇంటికి డాక్యుమెంట్ లేదు వాళ్ళతో మాట్లాడి మొత్తం ఇంటికి వెళ్ళావు కాబట్టి డబ్బులు ఇవ్వాలని చెప్పి డబ్బులు ఇవ్వడం మానేశాడు. అయితే ఇంకా గొడవలు ఇవన్నీ పోలీస్ స్టేషన్ ఆయన చేసేది డిపార్ట్మెంట్ లో మళ్ళీ ఆయన అందరినీ కవర్ చేసుకోగలుగుతున్నాడు. మాకు ఏ విధమైన అక్కడ సపోర్ట్ దొరకట్లేదు. మేము ఎవరైనా కలవడానికి వెళ్ళేది మాకంటే మేము వెళ్ళి నన్ను సంగతి ఆయనకి వచ్చి తెలిసిపోతుంది. ఇక్కడికి వచ్చారు ఇట్లా మాట్లాడారు అవి ఆ భయంతో మేము అసలు ఆయన ఏ విధంగా కూడా నేను నెట్టలేనని చెప్పేసి ఒక స్కూల్లో చేసుకోవడం అనుకున్నాను. ఇంకా ఆయన డబ్బులు అడగని ఆయన ఎట్లన్నా పోనీ ఆయన కోసం మనం పట్టించుకోవద్దని పిల్లలు బీటెక్ క్లోజ్ అవుతున్నారు. పెద్ద బాబు అయిపోతే ఆయన ప్రైవేట్ చేస్తున్నాడు. అయితే నేను ఉద్యోగం చేసుకొని బతుకున్నానని చెప్పేసి అక్కడికి ఒక స్కూల్లో నాకు సంబంధం ఉందని బెదిరిస్తాను సార్తో సార్కి చెప్పి ఇప్పుడు నీ స్కూల్ ముందు నీ పరువు తీసుకో అట్లా ఇట్లని ఆయన బెదిరిస్తాడు. బెదిరిస్తే ఇంకా ఆయన ఏంటమ్మా పరిస్థితి అంటే నా వల్ల మీకు నేను స్కూల్లో మానేస్తాను, ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు. అయితే ఇప్పుడు ఏమంటారంటే కామ్ గా నా నుంచి ఏం ఆశించకుండా ఇప్పుడు ఆ పిల్లలు సంతకం పెట్టేస్తే నీకు వచ్చాను, లేకపోతే కాంప్రమైజ్ అయ్యా నా దగ్గర కన్నా వచ్చి ఉంది అనేసి అంటే ఈ గొడవల మధ్యలో ఈ ఫోన్ కాల్స్ ఎట్లా అంటే నన్ను చంపుతాను, అతను నాకు బతుకు ఉండొద్దు, నన్ను కాదని ఉండొద్దు, అట్లాంటి మాటలు బెదిరించడము, నన్ను నోరు తెరిస్తే ఎవరి దగ్గర ఉన్నావు ఎట్లా ఎవరితో ఇంకా చాలా ఫోన్ చెప్పలేని మాటలు అట్లా ఆ విధంగా నన్ను మాటలతో బాగా హింస పెడతా ఉండేవాడు. మళ్ళీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాడు, అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నన్ను నువ్వు రమ్మని చెప్పేసి మళ్ళీ వేరే పోలీస్ వాళ్ళ ద్వారా నాకు ఫోన్ చేసుకుంటున్నాను. ఎంత కాలం నుంచి మీరు విడిగా ఉంటున్నారమ్మా? ఒక్క నిమిషం తల్లి, మీరు ఎంత కాలం నుంచి విడిగా ఉంటున్నారు? 9 months అవుతుంది మేడం. అచ్చా, ఈ మధ్యనే విడిగా ఉండటం అనేది 9 నెలలుగా జరుగుతుంది. 9 months 9 years? అంటే మీ భర్త నుంచి మీరు భర్త దగ్గర నుంచి వచ్చేసి 9 నెలలు అయింది అంతేనండి? అతను ఎక్కడ పనిచేస్తారో? హైదరాబాద్లో పనిచేస్తారా? నల్గొండలో పనిచేస్తున్నారు. ఓకే, రైట్. యా. సో యాక్చువల్గా వీళ్ళ కేసులో ఎట్లా ఉందంటే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈవిడ ఎక్కడికి వెళ్ళినా ప్రొటెక్షన్ దొరకదు, తనకి న్యాయం జరగదు అనే ఒక వేలో కొంత కూడా ఫేస్ చేసింది తను. సో 9 monthsలో ఇంత డిస్ప్యూట్ నడిచింది, ఆయన వైపు నుంచి ఇన్కమ్ రావడం లేదు, తిని వేరే జాబ్ చేసుకోవడం, ఇంకో అతనితో ఇల్లీగల్ రిలేషన్ ఉందని అతను ఫోర్స్ చేయడం, ఇవంతా కూడా ఆల్రెడీ బీటెక్ వచ్చిన పిల్లలు ఉన్నారు కాబట్టి తను అతనికి ఇల్లీగల్ రిలేషన్స్ అవన్నీ కూడా మేబీ అంతా వాటి వల్ల ఏదైనా ఇల్లు హెల్త్ వచ్చి ఉండొచ్చు, లేదా ఇంకా అవన్నీ అయిపోయి అతని దగ్గర మొత్తం డబ్బులన్నీ అయిపోయి అప్పులు పాలైపోయి ఉండొచ్చు. సో తిన దగ్గర నుంచి ఏదైనా ఇన్కమ్ వస్తుంది లేదా తినతో పాటు కలిసి ఉంటే కొంతవరకు గడుస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన కాపురం నిలబెట్టుకోవడానికి ట్రయల్స్ వేస్తూ ఉండొచ్చు. ఈవిడికి ఇష్టం లేకపోతే ఆల్రెడీ 9 months నుంచి విడిగా ఉంటున్నారు, ఈవిడికి ఇష్టం లేకపోతే కనుక డైరెక్ట్గా ఆయన డైవర్స్ పిటిషన్ ఏదైతే అడుగుతున్నారో డైవర్స్ ఇవ్వడానికి ఈవిడ రెడీగా లేరు.
యాక్చువల్లీ పిల్లలు ఉన్నారు, విడిగా అన్నా ఉంటాను కానీ ఇవ్వను అంటున్నారు. కాబట్టి ఆయన ఇల్లీగల్గా ఇట్లా హెరాస్మెంట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉమెన్స్ కమిషన్లో ఒక కంప్లైంట్ ఇస్తే కనుక అట్లీస్ట్ ఇది కూడా పోలీస్ స్టేషన్కి ఆర్డర్ అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ న్యాయం జరగదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కమిషనర్ ముందు కూడా ఈ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. ఇతని వైపు నుంచి మీకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు, కాపురానికి వెళ్ళే ఇది లేదు కాబట్టి, ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి మీరు ప్రొటెక్షన్ అడుగుతూ ఉమెన్స్ కమిషన్లో, హైదరాబాద్ ఉమెన్స్ కమిషన్లో మీరు ఒక పిటిషన్ ఫైల్ చేయండి. దీనికి అడ్వకేట్స్ కూడా అవసరం లేదు. సో డైరెక్ట్గా మీరు మీ ప్రాబ్లం కమిషనర్కి చెప్పుకోగలిగితే కనుక పోలీసుల దగ్గర నుంచి కూడా మీకు న్యాయం జరగదు అని మీకు అనిపిస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పేస్తే కనుక వాళ్ళే పిలిపించి అతనికి భయపెట్టడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని హెరాస్ చేయకుండా, ఫర్దర్గా మీ దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేయకుండా. ఇక ఆయన ఏదైనా కేసులు వేసుకుంటే ఆ కేసుల్లో మీరు ఫైట్ చేయాల్సింది. ఎందుకంటే నెక్స్ట్ ఆయన వేసేది డైవర్స్ పిటిషనే. మీరు యాక్సెప్ట్ చేయకుండా అంత ఈజీగా డైవర్స్ అయితే రావు. మీకు సంబంధించి డైవర్స్ పిటిషన్లో మీరు మెయింటెనెన్స్ కూడా అడగండి. అతను ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మెయింటెనెన్స్ అడగడం వల్ల ఖచ్చితంగా ఈ కేసులో మెయింటెనెన్స్ ఆవిడకి తెచ్చుకోవడం కొంత తేలికింది కదా, గవర్నమెంట్ డైరెక్షన్ విడిగా కేసు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వేసిన డైవర్స్ పిటిషన్ లో ఈవిడ మెయింటెనెన్స్ అడుగుతూ కేసు ఫైట్ వేయకపోతే కూడా ఈవిడ వేసుకునే అవకాశం ఉంది. నాకు అర్థమైన దాని ప్రకారం అతనికి తెలుసు, ఎందుకంటే అతను చేసేదే కౌన్సిలింగ్ కాబట్టి అమ్మాయిలకి ఏమేమి హక్కులు ఉన్నాయి, ఏమేమి ఆమె అడగగలదో అతనికి తెలుసు. కాబట్టి ఎన్ని తెలిసినా ఈవిడికి హెరాస్ చేయడం వల్ల ఈవిడ ఏమి చేయలేని పరిస్థితి, చేయలేకుండా చేసేస్తున్నారు ఆ సిచ్యువేషన్ ని. సో ఈవిడ ముందైతే ప్రొటెక్షన్ తీసుకోవడం బెటర్. ఇమీడియట్ గా ఏదైనా జరిగిన పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా ఈవిడికి రిలీఫ్ రాకపోవచ్చు, ఎందుకంటే సర్కిల్ అయిందంతా అదే కాబట్టి. సో ఉమెన్స్ కమిషన్ ఒక పిటిషన్ ఫైల్ చేస్తే అట్లీస్ట్ అదొక ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది, ప్రొటెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, అతనికి ఒక వార్నింగ్ వెళ్తుంది. కాబట్టి సుపీరియర్స్కి డైరెక్షన్స్ వెళ్తాయి కాబట్టి వాళ్ళు వార్నింగ్ ఇస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఉమెన్స్ కమిషన్ దాకా వెళ్ళింది కాబట్టి మీరు కంట్రోల్లో ఉండండి, ఆవిడని హెరాస్ చేయొద్దు, ఏదైనా ఉంటే లీగల్గా చూసుకోమని. వన్స్ ఒకసారి లీగల్గా ఎంటర్ అయిపోయినాక ఈవిడికి అంత టెన్షన్ ఉండదు. బట్ ఒకటి విమెన్స్ కమిషన్లో ఇచ్చినంత మాత్రాన ఆవిడకి కమిషన్ వచ్చే అవకాశం లేదు, అది డైరెక్షన్స్ రావండి, అది ఒక ఎవిడెన్స్ కింద ఎవిడెన్స్ గా ఉంటుంది కానీ ఆవిడకి మెయింటెనెన్స్ వచ్చే అవకాశం లేదు. ఓన్లీ ప్రొటెక్షన్ కోసం డైవర్స్ వేసినా ఈవిడ మెయింటెనెన్స్ డైవర్స్ పిటిషన్ వేయకపోయినా ఈవిడ మెయింటెనెన్స్ పిటిషన్ విడిగా వేసుకుంటే కొంతవరకు అతను కంట్రోల్లో ఉండడానికి ఛాన్స్. చాలా సార్లు డబ్బుల దగ్గరకు వచ్చేప్పటికల్లా వాళ్ళు మాటలు వింటారు. కాబట్టి బహుశా మీరు రవికుమార్ గారు చెప్పినట్టుగా విమెన్స్ కమిషన్లో వేయండి, హెరాస్మెంట్కి సంబంధించేది ఒక మీకు ఎవిడెన్స్గా ఉంటుంది, ముందు కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా మీరు మెయింటెనెన్స్ కోసం కేసు వేసుకోవచ్చు. మీరు కేసు వేసుకోకపోతే మనం అందరికీ చెప్పినట్టుగా మీ దగ్గరలో ఉన్న మీరు ఎక్కడ మీకు నాంపల్లి కానీ రంగారెడ్డి గారి రెండింటిలో ఏ జ్యూరిస్డిక్షన్ ఉందో మాకు తెలియదు, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ బిల్డింగ్ ఉంటుంది, న్యాయ సేవా సదన్, అక్కడికి వెళ్ళి మీ విషయం తెల్ల కాగితం మీద రాసివ్వండి. వాళ్ళు మొదట అతను పిలిపించి మాట్లాడతారు, అవ్వకపోతే అప్పుడు కేసు ఫైల్ చేసి మీకు మెయింటెనెన్స్ ఇప్పించే అవకాశం ఉంటుంది. సో మీరు ఆయన 10,000 ఆయన దయాదాక్షిణ్యాల మీద తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు కోర్టు ద్వారానే తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి కోర్టు ద్వారా ఆర్డర్స్ వస్తే డైరెక్ట్గా ఆయన జీతం నుంచి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో హలో చెప్పండి. నమస్తే మేడం, నా పేరు రాణి అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. నమస్తే అండి, చెప్పండి మేడం. మాకు ఒక సమస్య అండి, మాకు ఒక్కడే బాబు అండి. ఓకే, బాబుకి మ్యారేజ్ చేసినాం 1 year అవుతుంది. అమ్మాయి దగ్గర నుంచి ఒక 1 month కట్నం కూడా తీసుకోలేదండి. మేము ఎదురు మేమే అమ్మాయికి పెట్టామండి. ఈ రోజు అమ్మాయి చిన్న గొడవలు పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయి సపోర్ట్ చేసుకుంటూ సెక్షన్ 498 పెట్టిందండి జూలైలో. అంటే కడుపుతోన్నాము, అప్పటికి కన్సీవ్ అయిందంటాను, 6 months వచ్చింది. యాదగిరి వచ్చి వెళ్ళకూడదమ్మా అని నేను చెప్పినందుకు పిల్లవాడిలో చాలా గొడవ చేస్తే వాడు ఈ డాక్టర్ పంపించాక వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడండి. వెళ్ళి వచ్చేసాక ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు, మిస్సింగ్ పెట్టి అక్కడి నుంచి 498 పెట్టిందండి ఆ పిల్లాడి మీద. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ వరకు వెళ్ళాం, అన్నీ అయింది, సంతకం పెట్టమన్నారు, పెట్టలేదు. అక్కడి నుంచి అన్ని గొడవలు జరిగి ఇప్పుడు బాబు పుట్టారండి పిల్లకి. ఇప్పుడు కూడా మాతో మాట్లాడదండి, అత్తగారు మామగారు అసలు. మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఒక్కడేనండి, మాకు ఒక్కడే పిల్లాడండి. ఈ రోజు వరకు అమ్మాయి మాతో మాట్లాడదండి, పిల్లాడు ఒక్కడే కావాలంటుంది, అత్తగారు మామగారు వద్దంటుందండి. మరి ఎక్కడండి ఇది, ఎక్కడ న్యాయం అండి? ఒక జాయింట్ కుటుంబం నుంచి మేము పెరిగి వచ్చిన వాళ్ళం, కొన్ని ఇంట్లో చిన్న గొడవలు ఉంటే పెద్దవాళ్ళకి చెప్పుకోవాలి. మా పేరెంట్స్ ఇంటర్ఫియర్ కావదు మీ విషయంలో, మీ పేరెంట్స్ ఇంటర్ఫియర్ కావద్దు అంటుంది. మరి దీనికి సమస్య పరిష్కారం మాకేమి దొరకట్లేదు మేడం. ఈ రోజున సిచ్యువేషన్లో ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. మీరు హ్యాపీగా జాయింట్ ఫ్యామిలీలో లీడ్ చేశారు కాబట్టి అందరూ అట్లా ఉండాలని లేదు. ఆ అమ్మాయి చిన్న కుటుంబం, భర్తతోటే కలిసి ఉండాలి అనుకుంటుంది కాబట్టి మీకు ఒక్కగానొక్క కొడుకు, అతను సుఖంగా ఉండడం మెయిన్ అనుకుంటే కనుక వాళ్ళిద్దరిని కొంతకాలం విడిగా ఉంచండి. ఉంచడం వల్ల మీ అబ్బాయి మీరు విడిపోయినట్లు కాదు. అలాగే వాళ్ళకి రేపటి రోజున పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు ఆల్రెడీ పుట్టారు, బాబు ఎవరో పుట్టారు అంటున్నారు,
పెద్దవాళ్ళు లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఆటోమేటిక్గా అమ్మాయికి కూడా తెలుస్తుంది. సో మీరు కలిసి ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరిని విడగొట్టడం అనేది భావ్యం కాదు. అందరు అమ్మాయిలు ఒకేలాగా ఆలోచించారు. ఆ అమ్మాయి కూడా మీ కూతురే అనుకొని మీరు ఒకసారి వాళ్ళిద్దరిని విడిగా ఉంచి చూడండి, విడిగా కాపురం చేస్తుంటే వాళ్ళిద్దరు ఎలా ఉంటారు అని. మీరు ఎట్లా మిమ్మల్ని మాట్లాడొద్దు అంటున్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతకాలం విడిగా అమ్మాయితో టచ్లో లేకుండా ఉంటే కనుక వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యం పెరిగిందంటే ఆ పేరెంట్స్ కలుస్తారు, మీరు కలుస్తారు. ఇవి షార్ట్ టైం, యాక్చువల్గా మ్యారేజ్ అయ్యి కూడా 1.5 year 2 years అయింది కాబట్టి ఇంకా అన్యోన్యత అంత పెరిగి ఉండకపోవచ్చు. అత్తగారు ఏది చెప్పినా అదొక కండిషన్ లాగానో అత్తగారి పెత్తనం లాగానో అమ్మాయికి అనిపిస్తాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇమ్మీడియట్గా అమ్మాయికి సపోర్ట్ చేయడం వల్ల తన పేరెంట్స్కి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది. ఈ రోజున ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ మీద ఎక్కువ, జాబ్స్ మీద ఎడ్యుకేషన్ మీద ఉంది తప్పించి మోరల్ వాల్యూస్ పెద్దవాళ్ళతో ఎట్లా కలిసి ఉండాలనే దాని మీద ప్రాపర్ కౌన్సిలింగ్స్ అవి లేకపోవడం వల్ల ఇమ్మీడియట్గా చిన్న కుటుంబాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫ్రీడమ్గా ఉందాం, ఫ్రీగా ఉందామని. సో మీకున్న ఒక్కగానొక్క అబ్బాయి జీవితం నాశనం చేయడం కంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే కాపురం నిలబడుతుంది అనుకుంటే కనుక వాళ్ళిద్దరిని కలిసి ఉండనివ్వండి. మీకు బాధే, మీ అబ్బాయితో విడిగా ఉండడం అనేది మీకు బాధే, కానీ అతని ఫ్యామిలీ కరెక్ట్గా ఉండడం కూడా ఇంపార్టెంటే కదా. సో ముందైతే వాళ్ళని విడిగా ఉండనివ్వండి. తర్వాత ఆటోమేటిక్గా సమస్యలన్నీ తనకి మీ వాల్యూ తెలుస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని పెంచడం విషయంలో కూడా పెద్దవాళ్ళ సపోర్ట్ కావాలని తెలుస్తుంది కాబట్టి కలిసి ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. శారద గారు, ఇటువంటి ఒక అత్తగారు మీ దగ్గరకు వస్తే మీరేం చెప్తారు? ఇది ఉద్వేగపరంగా సంబంధ బాంధవ్యాల గురించి పర్సనల్ ఎంపవర్మెంట్ అంటామండి. ప్రతిదీ ఇద్దరి దృక్పథం వైపు చూడాలి. అత్తగారు కోడలు, ఆమె సమస్య ఏంటి, ఈమె సమస్య ఏంటి, ఇద్దరిది విని వాళ్ళని ఎట్లా దగ్గరగా చేయటం అనేది మేము చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఉద్వేగపరంగా ఉండే విషయాలు వేరు. ఒక్కసారి ఆ ఉద్వేగపరమైన అవగాహన లోపించిందంటే మాత్రం బంధాలు చెడిపోతాయి. అంటే ఎలా దగ్గర అనే ఒక ఫ్యాక్టర్ కూడా ఉంది. అంటే వాళ్ళ భర్త ఒక్కళ్ళే కొడుకు కాబట్టి ఆమె అత్తగా మామతో కలిసి ఉన్నారు, మా బాబు మాకు ఒక్కడే కొడుకు కాబట్టి వాళ్ళు మాతోనే కలిసి ఉండాలి అనే ఒక పొజిటివ్నెస్ కూడా ఉంది. అంటే మారుతున్న కాలాన్ని ప్రకారం కొంత ఆ స్పేస్ ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా. అంటే ఆవిడ చెప్తున్నారు, కట్నం పైసా కట్నం లేకుండా చేసుకున్నాం కాబట్టి మా మాట వినాలి అనే ఒక ధోరణి కూడా అందులో అది వాళ్ళకి చెప్తాము. కొడుకుని ఎలా చూసుకోవాలి, కోడల్ని ఎలా చూసుకోవాలి, ఆమెకు వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, ఆ బంధాన్ని ఎలా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు అని చెప్తాం. అప్పుడు సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది. ఈ వైపు సమస్య లేదు, వాళ్ళ వైపు సమస్య లేదు, ఆ సమస్య కనపడుతుంది. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ గేమ్ నడుస్తుంది. ఇద్దరు బ్లేమ్ చేసుకోక్కర్లేదు, ఇద్దరికి కావాలి. ఆమెకి అత్త కావాలి, ఈమెకి కోడలు కావాలి, కొడుకు కూడా కావాలి. ఇది సంబంధానికి సంబంధించింది, ప్రేమ అనుబంధానికి సంబంధించిన వాటిని తీర్చిదిద్దడం అనేది ఒక వృత్తి నైపుణ్యం. బట్ ఈ మొత్తం విషయంలో కొడుకు ఏం చేస్తున్నాడు అనేది కూడా విషయం. ఇక్కడ చూడండి, మీరు ఒక కొడుకు కోసం ఒక తల్లికి భార్య ఇద్దరు లేకనా లేకపోతే వాళ్ళు దీన్ని ఇట్లా పెరగనిస్తూ ఉంటారు. అంటే ఒక తల్లికి ఇవ్వాల్సిన స్థానం తల్లికి, భార్యకి ఇవ్వాల్సిన స్థానం భార్యకి ఇవ్వలేకపోయినప్పుడే చాలా సార్లు ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఎవరైతే సెంటర్ పాయింట్గా ఉన్నారో ఇవాళ అతని కోసం, అతని మీద ఆధిపత్యం కోసం ఇద్దరు ప్రయత్నం చేసే ఒక పరిస్థితి రావడం అనేది అతని వైఫల్యం, వ్యక్తిగత ఇది రోజు జరుగుతూ ఉండేదేనండి కుటుంబంలో. ఒకసారి వీళ్ళు ఫోన్ చేశారని కాదు, ఎప్పుడు ఇది నడుస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా చక్కదిద్దాలో చాలా పద్ధతులు. ఐ థింక్ అతనికి ఎక్కువ కౌన్సిలింగ్ చేయాలనుకుంటాను. అతనికి కౌన్సిలింగ్ అవసరం అని నాకు అనిపిస్తుంది. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో చెప్పండి. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఓకే, చెప్పండి. నాకు 3 years ముందు మ్యారేజ్ అయింది, 1 year బాబు ఉన్నారు. ఓకే. ఇప్పుడు మా ఆయన రెండో సెకండ్ మ్యారేజ్ కోసము ప్రయత్నిస్తున్నారు. మా అత్త వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు. ఓకే. అంటే నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ అమ్మా మీది? అవును మేడం, మాది లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నేనంటే మా అత్త వాళ్ళు కానీ మామ వాళ్ళు కానీ అత్తను అడగడం లేదండి, ఇసుకే మ్యారేజ్ చేస్తామని చెప్తున్నారు. నేనైతే ఒకసారి కంప్లైంట్ కూడా ఇచ్చాను, ఒకసారి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు పోలీసు వాళ్ళు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారులే, ఏం చేయరులే అనుకొని సెకండ్ మ్యారేజ్ చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు రెడీగా ఉన్నారు. మా ఆయన కూడా చేసుకుంటాను అని చెప్తున్నారండి. నేను ఏ పరంగా ఎలా ఏదైనా చేయొచ్చా? మీరు ఇంకా మీ అత్తగారింట్లోనే ఉన్నారా, విడిగా ఉంటున్నారమ్మా? మా మదర్ వాళ్ళ ఇంట్లో. మీ అత్త మీరు వచ్చేసి రైట్. మీ హస్బెండ్ పెళ్లికి సిద్ధపడుతున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకుని సంవత్సరం. ఏ పరంగా నేను
మేడం దగ్గర సజెషన్ ఇచ్చారు. సో యాక్చువల్గా ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నారు. ఆ కౌన్సిలింగ్ ఇచ్చినా అతను ఫోర్స్ఫుల్గా ఒప్పుకోవడం లేదు కాబట్టి ముందు నీ రైట్స్ కోసం ఒక పిటిషన్ ఫైల్ చేయి. గృహహింస చట్టం కింద కేసు ఫైల్ చేస్తే దాంట్లో మీకు 6 రిలీఫ్లు ఇమీడియట్గా వస్తాయి. ఏదైతే ఇంటీరియం పిటిషన్ కూడా దాంట్లో ఫైల్ చేయండి. దీనికి కూడా పెద్ద అడ్వకేట్స్ అవసరం ఉండదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు పిటిషన్ మీరు చెప్తే వాళ్ళే కంప్లైంట్ రాసుకుంటారు. కేసు కూడా వాళ్ళే రిజిస్టర్ చేయిస్తారు. లేదా ఫస్ట్ కౌన్సిలింగ్ కూడా నడుస్తుంది. ఇది పెద్ద సీరియస్ కేసు కాదు. అతను నువ్వు కేసులు వేసావు కాబట్టి నేను వదిలేస్తాను అని ఫీల్ అయ్యే అంత కేసు కూడా కాదు. కానీ నీకు రిలీఫ్లు ఎక్కువ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇందులో నువ్వేమేమి అడగవచ్చు అంటే ముందు అతని దగ్గరికి వెళ్ళి కాపురం చేయడానికి మీరు అతనితో కలిసి కాపురం చేసే ప్లేస్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఇమీడియట్గా అది అడగండి. అతనితో కలిసి ఉంటేనే కనీసం మీ మధ్య ఉన్న అంత ముందు లవ్కి సంబంధించిన ఫీలింగ్స్ అన్న అతనికి యాక్టివేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ దాంట్లో మెయింటెనెన్స్ కూడా అడగండి. ఇవన్నీ మీరు డైవర్స్ ఇవ్వకుండా అతను ఇంకో పెళ్లి చేసుకోవడానికి లేదు. ఇన్ కేసు మీకు తెలియకుండా అతను పెళ్లి చేసుకుంటే కనుక బైగమీ కేసు కింద అది చాలా సీరియస్ కేసు. ఆ రెండో అమ్మాయి మీద అతని మీద కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా కేసు చాలా సీరియస్గా ఉంటుంది. సో మీరు 1.5 years ఆల్రెడీ టైం వేస్ట్ చేశారు. గృహహింస చట్టం కింద ముందు కేసు ఫైల్ చేస్తే అందులో మీరు మెయింటెనెన్స్ ప్రొటెక్షన్ అడగండి. ఆ ఇంట్లోనే ఉంటూ ఆ ఇంట్లో అకామిడేషన్ అడగండి. ఇంట్లో ఉన్న మీ మీద ఎవరు దౌర్జన్యం చేయకుండా ప్రొటెక్షన్ అడగండి. నెక్స్ట్ వాటికి సంబంధించి ఇంట్లో మీకు సంబంధించిన అన్ని ఎక్స్పెన్సెస్ కూడా అతనే భరించాలి అని చెప్పి మీరు గృహహింస చట్టం కింద కేసు ఫైల్ చేస్తే వన్స్ ఒకసారి అతని దగ్గర వెళ్ళారు అంటే కనుక కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అతనే వచ్చి తీసుకెళ్తాడో లేదా కౌన్సిలింగ్స్ ఇవ్వడం వల్ల తీసుకువెళ్ళడం లేదు కాబట్టి అతను డైవర్స్ ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు అనేది కూడా ఉంది మీ దగ్గర. ఈ కేసు ఫైల్ చేస్తే ఏంటంటే పోలీసులు కూడా ముందు యాక్టివేట్ అవుతారు అతను ఇంకో మ్యారేజ్ చేసుకోకుండా. మీరు దీంట్లో ఆ పిటిషన్లో అది కూడా అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ముందు మీరు గృహహింస చట్టం కింద కేసు ఫైల్ చేసుకోండి. మీకు అన్ని రిలీఫ్లు కొంచెం త్వరగా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అయినా మీరు కేసు వేసే లోపే అతను ఇంకో పెళ్లి చేసేసుకుంటున్నాడు అనిపిస్తే కనుక ఇమ్మీడియట్గా మీరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ చేసి ఉంచండి. అతను ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు, మాకు డైవర్స్ రాలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రోవోక్ చేయడం వల్ల వేరే మ్యారేజ్ చేసుకుంటున్నాడు, యాక్షన్ తీసుకోండి అంటే కనుక వాళ్ళు ఒకసారి పిలిపించి అతనికి కౌన్సిలింగ్ ఇస్తారు. డైవర్స్ రాకుండా అతను ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి లేదు. సో ఆ డైవర్స్ పిటిషన్ వేసినప్పుడు మీరు ఒప్పుకోకుండా అంత ఈజీగా ఏమి డైవర్స్ రావు. ఈలోపు మీరు బతకడానికి కావాలి కాబట్టి మెయింటెనెన్స్ కానీ షెల్టర్ కానీ ఇవన్నీ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఈ పిటిషన్స్ మూవ్ చేసుకుంటే కనుక మీకు కొంతవరకు రిలీఫ్ రావడానికి ఎక్కువ పిటిషన్ ప్రకారం మీరు వెంటనే మీ అత్తగారి ఇంటికి వెళ్ళే అవకాశం ఉందని రమ్యకుమార్ గారు చెప్పారు. బహుశా మీకు అర్థమై ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. మీ దగ్గరున్న జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ అంటారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటారు, ఆవిడ దగ్గరికి వెళ్ళండి ఆఫీస్లో. అక్కడ మీకు అవసరమైన సెటప్ అంతా ఉంటుంది. మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే మీకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ టీచర్ ఎవరైనా అంగన్వాడీ ఆశా వర్కర్ ఎవరైనా కూడా మీ పీడీ నంబరు పీడీ ఆఫీస్ ఎక్కడంటే వాళ్ళు చెప్తారు. సో అక్కడ వెళ్తే రమ్యకుమార్ గారు చెప్పిన అన్ని రిలీఫ్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకో కాల్ రెడీగా ఉందండి. శారద గారు హలో 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 చెప్పండి. హలో నమస్కారం అండి. నమస్తే చెప్పండి. మోడల్ 4 ఏళ్ళు అయిందండి కేసు వేసింది మా అబ్బాయి మీద. మా అబ్బాయి అసలు మరణాలు తీసుకోలేదు. మీరు మాట్లాడేది ఏం అర్థం కావట్లేదండి. హలో మీరు మాట్లాడేది అర్థం కావట్లేదండి. కోడలు కేసేసింది అన్ని అంటే మా ఫాదర్ మాట్లాడుకుంటున్నారు. ప్రాబ్లం పెట్టి అతను అందరి మీద రమ్మని మా అబ్బాయి ఆయన రాలేదు. బాబు కూడా ఉన్నాడు, 3 ఏళ్ళు బాబు, 7 ఏళ్ళు బాబు. మమ్మల్ని చూడండి కూడా ఇది కోర్టు ద్వారా పరిష్కారం అవ్వట్లేదు. మీ కొడుకు ఏమన్నారండి? మీ కొడుకు ఉన్నారా లేరా? ఆయన బాబు ఇప్పటికీ కంజుగల్ రైట్స్ పిటిషన్ ఏమన్నా వేశారమ్మా కాపురానికి రమ్మని మీ కోడల్ని మీ అబ్బాయి? అలా ఏం చేయట్లేదు. మేము లాయర్లను పట్టుకున్నాము. మమ్మల్ని వాళ్ళు నడిపించాలి కదా, మంచి లాయర్లను తీసుకున్నాము. మరి పని చాలా తగ్గుతారు. ఎవరు అబ్బాయిలు ఎవరు అప్పుడు రోజుల్లో అబ్బాయిలు అయితే పాపం చాలా ఇదిగా ఉన్నారు. కానీ మీరు ఇక్కడ చూపిస్తున్న కేసులు అయితే మాత్రం అంతా అమ్మాయిలకి ఫేవరెట్గా మాట్లాడుతున్నారు. మాకు అమ్మాయిలు ఉన్నారు కానీ మరి ఇలాంటి కేసులు ఎలా అన్యాయంగా అబ్బాయిలు తల్లిదండ్రులు సపరేట్ చూడండి. మేము ఓకే మేడం, అర్థమైందండి. అమ్మాయిలకి ఫేవర్గా మాట్లాడడం కాదు, ఇక్కడ వచ్చిన కేసులను బట్టి మాట్లాడడం జరుగుతుంది.
అబ్బాయిల యొక్క లైఫ్, వాళ్ళ పేరెంట్స్ యొక్క లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మహిళలు వేసే కేసుల వల్ల అని మేము గుర్తించడం కాదు, సుప్రీంకోర్టే గుర్తించింది. అందువల్లే 498 వాటిల్లో ఇన్లాస్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మీ అబ్బాయి విషయంలో అమ్మాయిని కాపురాన్ని తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి కంజుగల్ రైట్స్ పిటిషన్ ఒకటి వేయించండి. ఎన్నిసార్లు ఎన్ని చెప్పుకున్నా ఎవిడెన్స్ అయితే ఉండదు. పిటిషన్ ఫైల్ చేయడం వల్ల అమ్మాయి ఎందుకు కాపురానికి రానంటుంది అనే దాని మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ పిల్లాన్ని చూపించడం లేదు అంటున్నారు. చైల్డ్ కస్టడీ పిటిషన్ కూడా ఫైల్ చేసుకునే హక్కు మీ అబ్బాయికి ఉంటుంది. ఆ చైల్డ్ కస్టడీ పిటిషన్ ప్రకారం విజిటింగ్ అవర్స్ ఇస్తారు, 1 డే కానీ 2 days కానీ ఎవ్రీ 15 daysకి. సో అప్పుడు పిల్లోడు యొక్క లైఫ్ ఎట్లా ఉంది, హెల్త్ ఎట్లా ఉంది, అతను ఎట్లా ఉన్నాడు అనేది చూసుకోవడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో చెప్పుకునే దానికంటే కూడా పిటిషన్స్ వేసుకుంటే మీకు లీగల్గా రైట్స్ ఉన్నాయి. ఆ ఉన్న రైట్స్ని యూజ్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ పిల్లోడిని చూపించడం లేదా అని బాధపడే కంటే పిటిషన్ వేసి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇవి మీకు సంబంధించిన కేసులు. కాపురానికి తీసుకెళ్ళడం ఉద్దేశం ఉంది కాబట్టి కంజుగల్ రైట్స్ పిటిషన్ ఒకటి ఫైల్ చేయించండి మీ అబ్బాయి చేత. జడ్జెస్ కౌన్సిలింగ్ ఇస్తారు కొన్ని సందర్భాల్లో వీళ్ళ ఫ్యామిలీ నిలబడడానికి ఎంతవరకు ఛాన్స్ ఉందనే దాని మీద. మేబీ అప్పుడు అమ్మాయి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటే కనుక మీరు ఆల్రెడీ కట్నం తీసుకోలేదు అంటున్నారు. ఈ మధ్యన ఒక 10-20% ఎవరు కట్నాలు తీసుకోవట్లా. ఎందుకంటే వచ్చే కట్నం అంతా ఆ పిల్ల పేరు మీదే పెట్టించమంటున్నారు. ఈ 498లు ఇవి అవి ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో అయినంత మాత్రాన ఆ కేసు నుంచి కూడా ఎవరు బయటపడలేకపోతున్నారు. సో అమ్మాయిని తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక ముందు కంజుగల్ రైట్స్ పిటిషన్ ఫైల్ చేయించి దాంట్లోనే మీరు చైల్డ్ కస్టడీ పిటిషన్ కూడా అడిగితే కనీసం మీన్ వైల్ ఈరోజు మీరు మనవాడిని చూసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం అది ఆడపిల్లలకు అనేది సుప్రీంకోర్టుకు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో అది కూడా ఒక చాలా వివాదాస్పదమైంది. ఎందుకంటే దాన్ని కూడా అంటే స్త్రీలకున్న తక్కువ చట్టాలు మనమే ఇక్కడ చూసాం చాలాసార్లు మనకి ఇలా కనిపిస్తుంది. బట్ నిజంగా స్త్రీ కోర్టు ముంగటికి వెళ్ళిన తర్వాత ఆమెకు జరిగే న్యాయం చాలా తక్కువ ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పురుషుడు స్త్రీని అబాండన్ చేయాలి అని అనుకుంటే ఫైనల్గా ఎన్ని చట్టాలున్నా కూడా అతనికి అనుకూలంగా ఉంది. నిజానికి అట్లా లేదు. బట్ మీ మీద కేసు ఉంది కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలాసార్లు సమస్య ఏమనిపిస్తుందంటే కాలం మారిందండి. ఆడపిల్లలు మారారు, మగపిల్లల తల్లిదండ్రులు మారట్లేదు. అది సమస్య. అంటే ఒక మేజర్ గ్యాప్ లేదా డిఫరెన్స్, ఫ్రిక్షన్ అక్కడ వస్తూ ఉంది. ఇవాళ ఆడపిల్లలు సమానంగా చదువుకుని వాళ్ళు కూడా రోజు 7ంటికి, మీ అబ్బాయి 7ంటికి లేస్తారు, అమ్మాయి 7ంటికి లేస్తుంది పెళ్ళికి ముందు రోజు దాకా. పెళ్ళైన తెల్లవారు ఈ అమ్మాయి 5 గంటలు లేచి తలంటుకుని కాఫీ ఇవ్వాలి అని అడిగితే అమ్మాయి ఇవ్వలేదు. ఏమంటారు శారద గారు? ఈ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఈ మధ్యకాలం. అంటే ఆడపిల్లలు మారారు, మగపిల్లలు మాత్రం ఇంకా పాత, అంటే చదువుకున్న భార్య కావాలి, ఉద్యోగం చేసే భార్య కావాలి, బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళ అమ్మలాంటి భార్య కూడా కావాలి. ఈ ఫ్రిక్షన్ ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఇది అంటే దాని చేంజ్ని మనం ఏమి క్వశ్చన్ చేయలేం, కానీ దానికి చేంజ్కి అనుగుణంగా మన వ్యవస్థని అనుగుణంగా మార్చుకోవాలి. అంటే మన బిహేవియర్ని దానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఏది ఏమైనా మనస్తత్వానికి సంబంధించింది చాలా సున్నితంగా డీల్ చేయాలి. ఇది ప్రేమ గురించి, కుటుంబ బాంధవ్యాలు ప్రేమ ద్వారానే పరిష్కారం అవుతాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకుంటూ ఉంటే అది సమస్య అగాధం అవుతుంది తప్పించి ఈ మధ్యలో రేపెప్పుడో 1 నెల తర్వాత హీరింగ్కి వస్తుందంటే ఈ 1 month ఉండే మెంటల్ ఎగని మానసిక వ్యధ భరించాలన్నది. ఎందుకంటే నేను చాలామందిని క్రైసిస్ కౌన్సిలింగ్ చేశాను. కోర్టు కేసులో ఇరుక్కుపోయి ఎందుకే దేవుడా అనుకునేవాళ్ళు. అసలు కుటుంబ సమస్యల్ని కోర్టు ద్వారా పరిష్కరించడం అనేది లాస్ట్. అంటే ఎంత లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో తప్పించి వెళ్ళకూడదండి. ఎందుకంటే ఖర్చుతో కూడిన సమస్య. ఒక్కసారి కోర్టుకి వెళ్ళారంటే ఇది కుటుంబంలో అంటే శారద గారు మన దగ్గరకు వచ్చేవాళ్ళు అక్కడ దాకా వెళ్ళే వాళ్ళే వస్తారు, వెళ్ళని వాళ్ళు 90% మంది ఉంటారు. మొత్తం 100% మంది కోర్టుల్లో ఉంటే ఇప్పుడున్న పెండెన్సీ బహుశా ఇంకో 1000 ఏళ్ళకి కానీ పరిష్కారం కానీ అంత దూరం వెళ్తుందేమో. అందరూ ఏం వెళ్ళట్లేదు అనుకుంటూ వెళ్తున్న వాళ్ళే. అంటే మనకు ప్రధానంగా ఇప్పుడు 150,000 కేసెస్ ఉన్నాయి ఓన్లీ ఫ్యామిలీ కోర్ట్స్, రైట్. అందుకని మనం ఆ విధంగా ఎంకరేజ్ చేయకుండా తక్కువగా చిన్న సమస్యగా ఉన్నప్పుడు కనుక నిపుణుల ద్వారా పరిష్కరించుకుంటే తప్పకుండా ఎంత జటిలమైన సమస్య అయినా తగ్గిపోతుంది. నిజానికి ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ కూడా అదే పని చేస్తున్నాయి. వాళ్ళు ముందు ట్రయల్ నడిపే ముందు కౌన్సిలింగ్కే వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ దాని ద్వారానే అవుతాయి. ఎందుకంటే ఇంత తీవ్రంగా అయినప్పుడు అసలు ఇంకా మళ్ళీ కలిసి ఉండటం అంటూ జరగదు, రైట్. సో లెట్స్ హోప్ అంటే ఒకసారి మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారుతున్నామా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు అండ్ శారద గారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు, మీరు అభిప్రాయాలతో పాటు సలహాలు కూడా చక్కటి సలహాలు ఇచ్చినందుకు. ఇది వాటి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV.